హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ నుంచి సిటీస్ అనేవి చేంజెస్ చేసుకోమని చెప్పి మనకి ఆల్రెడీ నోటీస్ రావడం జరిగింది. అంటే దీని ప్రకారం మనకి ఎగ్జామ్ అనేది ఈ మంత్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో కానీ పెట్టడం అనేది జరుగుతుంది. సో వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి ముఖ్యంగా మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి మనకి మన ఛానల్లోని 2014, 2015, 2017 నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటివన్నీ తీసుకొని సబ్జెక్ట్ వైజు ఒక్కొక్క క్వశ్చన్స్ అన్నీ తీసుకొని నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో మనం ఈ బిట్స్ అన్నీ కూడా చదివినట్టయితే మనకి ఎలా కాదనుకున్నా ఒక 20 నుంచి 30 బిట్స్ అనేవి ఖచ్చితంగా మనకి రిపీటెడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు మనం వచ్చేసి మెషిన్ డిజైనింగ్ అనే సబ్జెక్ట్ మీద మనం బిట్స్ అనేవి చెప్పుకుందాం. అంటే 2014లో పేపర్, 2015, 2017 మనకి 2018, 19 అనేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 2018లోని మనకి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అలాగే 2019 రిక్రూట్మెంట్ డైరెక్ట్గా త్రూ గేట్ ద్వారా రిక్రూట్మెంట్ తీశారు. సో అందుకే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు. సో ఇప్పుడు 2020 అనేది మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే 200 మార్క్స్కి, అంటే ఎస్ఎస్సి బేస్డ్ ఎలా ఉంటుందో అలా కండక్ట్ చేస్తారు. సో మనం ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి 2014, 15, 17. సో ఈ 3 years యొక్క ప్రీవియస్ పేపర్లో వచ్చిన మెషిన్ డిజైనింగ్ మీద వచ్చిన క్వశ్చన్స్ని ఈరోజు వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ మీరు చూసినట్టయితే చూడండి. ఫస్ట్ బిట్ చూస్తే కనుక ఫర్ ఏ క్వార్టర్ ద రేషియో థిక్నెస్ టు విత్ ఈజ్ అని అడిగాడు. ఓకే, ఇప్పుడు మనం క్వార్టర్ చూసాం. అంటే కప్లింగ్స్లో మనం చూసుకున్నట్టయితే సాఫ్ట్ కప్లింగ్స్లోని మనం క్వార్టర్ జాయింట్ అనేది పెడతాం. సో ఆ క్వార్టర్ జాయింట్ యొక్క రేషియో ఎంత ఉండాలి అని అడిగాడు. ఆప్షన్ ఏ 1:4, ఆప్షన్ బి 1:3, ఆప్షన్ సి 2:3, ఆప్షన్ డి 1:2 అని అడిగాడు. సో దీనికి మనకి వచ్చేసి క్వార్టర్ యొక్క రేషియో థిక్నెస్ అనేది కాన్స్టెంట్ ఫ్రెండ్స్. అది ఎప్పుడు కూడా మనకి 1:4 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ బిట్ అనేది చూద్దాం. In order to avoid tearing of the plate at edge, the distance from the center of the line of the riveted hole to the nearest edge of the plate in term of dia of rivet d should be equal to అని అడిగాడు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు సీట్ మెటల్ తీసుకుంటాం కదా, మనకి రివెట్ జాయింట్ వేసేటప్పుడు ప్లేట్ యొక్క ఎడ్జ్ అనేది మనకి రివెటెడ్ హోల్కి ప్లేట్ యొక్క ఎడ్జ్కి రివెట్ వేసినప్పుడు మనకి ఒక్కోసారి ఈ క్రాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్ డిస్టెన్స్ అనేది కరెక్ట్గా ఉండదు. చూడండి, ఇప్పుడు సపోజు ఇది ప్లేట్ అనుకుందాం. సో ఇది ప్లేటు, సో దీని కింద ఇంకో ప్లేట్ ఉంటుంది. సో ఈ ఎడ్జ్కి నుంచి ఇక్కడ రివెట్ వేసినప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ యొక్క డిస్టెన్స్ మనకి తక్కువైతే ప్లేట్ అనేది మనకి విరిగిపోతుంది. సో అయితే ఇదేమడిగాడు, అది ఆ యొక్క డిఫెక్ట్ని అవాయిడ్ చేయడానికి మనం ఆ యొక్క హోల్ అనేది రివిటెడ్ తాలూకు హోల్ అనేది ప్లేట్కి ఎంత డిస్టెన్స్లో వేస్తే హోల్ అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది అని అడిగాడు. సో దాని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఫ్రెండ్స్. ఇది కాన్స్టెంట్ ఇది కూడా, ఎందుకంటే రివిటెడ్ హోల్ మనకి 1.5D, అంటే రివిటెడ్ యొక్క డయామీటర్ D 1.5. సో 1.5 ఇంటూ రివిటెడ్ డయామీటర్ మనకి చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. సో అంత యొక్క డిస్టెన్స్లోని ప్లేట్ ఎడ్జ్ నుంచి డయామీటర్ హోల్ అనేది వేయాలని చెప్పి దీనికి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు థర్డ్ బిట్ చూడండి. ద డ్రా ఇన్ ఎ క్వార్టర్ షుడ్ నాట్ బి మోర్ దెన్, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా జాయింట్స్లో క్వార్టర్ జాయింట్ అయినా ఫస్ట్ బిట్ చెప్పుకున్నాం కదా. అంటే అది మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనం క్వార్టర్ యొక్క ట్యాపర్గా ఉంటుంది చూసారా, మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ట్యాపర్ అనేది చూడండి, క్వార్టర్ జాయింట్ ఇలా ఉంటుంది కదా. సో ఈ జాయింట్ ట్యాపర్ అనేది ఎంతకు మించి ఉండకూడదు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో మనకి ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ బి అనేది ఆన్సర్. 3 mm మించి ట్యాపర్ అనేది మనకి ఈ క్వార్టర్ యొక్క జాయింట్కి ఉండకూడదు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 3 mm. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ట్రాన్స్వర్స్ ఫిల్లెట్ వెల్డెడ్ జాయింట్ ఆర్ డిజైన్డ్ ఫర్. సో మనం ట్రాన్స్వర్స్ ఫిల్లెట్ వెల్డెడ్ జాయింట్ వేస్తుంటాం కదా. సో అది దేనికి వేస్తామని అడిగాడు. టెన్సైల్ స్ట్రెంత్ కా, కంప్రెసివ్ స్ట్రెంత్ కా, షియర్ స్ట్రెంత్ అండ్ బెండింగ్ స్ట్రెంత్ అని అడిగాడు. సో దీని ఆన్సర్ వచ్చేసి మనం టెన్సైల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడానికి సో మనం ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ జాయింట్ అనేది మనం డిజైన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ స్టీల్ అండ్ ఫర్ స్టడీ లోడ్. సో స్టడీ లోడ్లో ఉన్నప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తాలూకు వాల్యూ ఎంత అని అడిగాడు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 8 అని అడిగాడు.
సో మనకి స్టడీ లోడ్ అడిగాడు. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. స్టడీ లోడ్ అడిగాడు. స్టడీ లోడ్ అడిగితే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ స్టీల్ వచ్చేసి మనకి స్టడీ లోడ్లో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వాల్యూ ఎంత 4 ఎక్కడ స్టడీ లోడ్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బట్రస్ థ్రెడ్. సో బట్రస్ థ్రెడ్స్ ఆర్ యూజువలీ ఫౌండ్ ఆన్. సో బట్రస్ థ్రెడ్ అనేది ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఆప్షన్ ఏ స్క్రూ కటింగ్ లీడ్స్ ఆఫ్ ఫీడ్ మెకానిజమ్స్ స్పిండల్ ఆఫ్ బెంచ్ వైజ్ రైల్వే క్యారేజింగ్ కాంప్లెక్స్ అని అడిగాడు. సో మనం ఇక్కడ చూసుకోండి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఎంచుకుందాం. సో ఆప్షన్ ఏ చూడండి ఒకసారి, స్క్రూ కటింగ్ లేట్స్. స్క్రూ కటింగ్ లేట్స్ అంటే లేత్లోని మనం యూజ్ చేసేది ఏంటి? స్క్రూ కటింగ్ లేట్స్. అక్కడ మనం యాక్మీ థ్రెడ్స్ అయ్యేవి యూజ్ చేస్తాం. సో ఆప్షన్ ఏ కాదు, ఫీడ్ మెకానిజమ్స్ కూడా అక్కడ అది యూజ్ చేస్తాం. స్పిండల్ ఆఫ్ బెంచ్ వైజ్. సో స్పిండల్ ఆఫ్ బెంచ్ వైజ్ ఒకసారి హోల్డ్లో పెట్టండి. రైల్వే క్యారేజ్ కప్లింగ్స్, రైల్వేలోని స్క్వేర్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనకి ఆప్షన్ ఏ కాదు, బి కాదు, డి కాదు. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. బట్రస్ థ్రెడ్స్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామో మనం స్పిండిల్ ఆఫ్ బెంచ్ వైజ్లో మనం బట్రస్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఫ్యాటిగ్యూ స్ట్రెంత్. ఓకేనా. ద ఫ్యాటిగ్యూ లైఫ్ ఆఫ్ ఎ పార్ట్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై. అసలు ఫ్యాటిగ్యూ అంటే ఏంటి అంటే మనకి రిపీటెడ్ స్ట్రెసెస్ అనేవి ఒక మెటీరియల్ తీసుకుందాం, ఒక రాడ్ తీసుకుందాం, దాని మీద రిపీటెడ్ స్ట్రెసెస్ అనేవి పడుతున్నప్పుడు సమ్ పాయింట్ వచ్చిందా అంటే అప్పర్ హీల్డ్ పాయింట్ దాటిన తర్వాత బ్రేక్ అయిపోతుంది. సో ఆ పాయింట్ వరకు వెళ్ళేటప్పుడు స్ట్రెంత్ మనకి స్ట్రెంత్గా ఉన్నట్టే కదా. సో ఆ స్ట్రెంత్ని అంటే హైయెస్ట్ లిమిట్కి వెళ్ళేంత వరకు కూడా మనకి బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఫ్యాటిగ్యూ స్ట్రెంత్ అని అంటాం. సో ఆ స్ట్రెంత్ని మనం పెంచడం కోసం ఏ ప్రాసెస్ చేస్తాము అంటే ఇంప్రూవ్ చేయడానికి ఏ ప్రాసెస్ చేస్తాము అని చెప్పి ఈ సెవెంత్ బిట్ అడిగాడు. సో దాని యొక్క ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ హీట్ ట్రీట్మెంట్లోనా, హాట్ వర్కింగా, షార్ట్ పిన్నింగా, ఎలక్ట్రోప్లేటింగా అని అడిగాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిమినేషన్ ప్రాసెస్లో రండి. హీట్ ట్రీట్మెంటు అనేది మనకి మెషినబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, హార్డ్నెస్. ఇంకోటి ఏంటంటే హాట్ వర్కింగ్, గ్రెయిన్ స్ట్రక్చర్స్ని వాటిని మనకి ఇంప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ చూడండి, సర్ఫేస్ యొక్క ఫినిష్ని మనం ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఫ్యాటిగ్యూ అడిగాడు. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ మెథడ్ ఆఫ్ రిడ్యూసింగ్ షాక్ లోడ్స్ ఇన్ ద అబోవ్ కేస్ కెన్ బి. చూడండి ఇప్పుడు 7th బేస్ చేసుకుని 8th బిట్ కూడా అడిగాడు. ఇది 2015 పేపర్లో వచ్చే ఈ బిట్స్. ఓకేనా. ఇక్కడ చూడండి ఇది రెండు ఒకే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఫ్యాటిగ్యూ లిమిట్ ఇప్పుడు ఫ్యాటిగ్యూ లిమిట్ని ఇంప్రూవ్ చేయడానికి మనం షార్ట్ పీనింగ్ చేసాం. అదే షాక్ లోడ్స్ని మనకి ఇంపాక్ట్ లోడ్ షాకింగ్ లోడ్స్ పడుతుంటాయి కదా. సో దాన్ని రిడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తాం? సపోజ్ రాడ్ తీసుకుంటే షాక్ లోడ్స్ ఈ డిక్రీజ్ చేయడానికి మనం లెంత్ని డిక్రీజ్ చేస్తామా, లేదా లెంత్ని ఇంక్రీజ్ చేస్తే మనకి షాక్ లోడ్ రిడ్యూస్ అవుద్దా, లేదా అన్అఫెక్టెడ్ బై లెంత్తో ఎలాంటి సంబంధం లేదా, లేదా అదర్ ఫ్యాక్టర్స్ వుడ్ డిసైడ్ ద సేమ్ అని అడిగాడు. సో మనకి ఆప్షన్ వచ్చేసి మనకి టు ఇంక్రీజ్ ద లెంత్. ఎప్పుడైతే మనం లెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్గా షాకింగ్ లోడ్స్ అనేవి రిడ్యూస్ అవుతూ ఉంటాయి. షాక్ పడినా మనకి లెంత్ ఎక్కువ ఉండడం వల్ల, ఇంక్రీజ్ చేయడం వల్ల షాక్ లోడ్ అనేది అవాయిడ్ అవుతూ ఉంటుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. లెంత్ ఇంక్రీజ్ చేస్తేనే మనం షాక్ లోడ్స్ని రెడ్యూస్ చేయగలం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ నాట్ అడాప్టెడ్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఫ్యాటిగ్యూ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. ఓకేనా. ఇప్పుడు మనం కిందనిచ్చిన ప్రాసెస్లోని మనం ఫ్యాటిగ్యూ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రాసెస్ కిందనిచ్చిన వాటిల్లోని మనం కొన్ని యూజ్ చేస్తాం, కొన్ని యూజ్ చెయ్యం. సో ఆడేమడిగాడు? యూజ్ చెయ్యను ప్రాసెస్ ఏంటా అని అడిగాడు క్వశ్చన్. సో కోల్డ్ వర్కింగ్ అంటే ఫ్యాటిగ్యూ స్ట్రెంత్ యూజ్ చేస్తున్నాం. హాట్ వర్కింగ్ కూడా మనం హోల్లో పెట్టండి. హాట్ వర్కింగ్ ఫ్యాటిగ్యూ స్ట్రెంత్ కదా. హాట్ వర్కింగ్ ఇందాక ఏం చెప్పాం మనం? గ్రెయిన్ యొక్క స్ట్రక్చర్స్ని వాటిని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఫ్యాటిగ్యూ ఎలాంటి సంబంధం లేదు. పోనీ ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాం. పోనీ షార్ట్ పీనింగ్. సో ఫ్యాటిగ్యూ అనేది ఇందాక చెప్పాను. షార్ట్ పీనింగ్ ప్రాసెస్ మనం ఫ్యాటిగ్యూ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయడానికి చేస్తాం. బెటర్ సర్ఫేస్ ఫినిష్ కూడా సేమ్ చేస్తాం. సో మనకి ఏమడిగాడు? ఏది చెయ్యని ప్రాసెస్ అని అడిగాడు. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే హాట్ వర్కింగ్ ప్రాసెస్. సో హాట్ వర్కింగ్ ప్రాసెస్ అనేది మనకి ఆన్సర్ కాదు. ఆప్షన్ బి అనేది ఆన్సర్ ఇక్కడ. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. ఏది కాదు అని అడిగాడు. సో అలాంటి ఏమవుతుంది? హాట్ వర్కింగ్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇది ఒకసారి చూసారా ఫ్రెండ్స్? మళ్ళీ సేమ్ బిట్ అడిగాడు. ఇది మనకి రీసెంట్గా 2017లో వచ్చిన బిట్, అంటే 2015లో వచ్చిందే
మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ 10లో కూడా వచ్చింది, 2017లో కూడా వచ్చింది సార్, 2017లో కూడా వచ్చింది. చూసారా, అంటే మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కానీ కాన్సెప్ట్ ఒకటే అవుతుంది. ఇక్కడ చిన్న చేంజెస్ చేస్తున్నాడు అంతే. ఏమడిగాడు, ద ఫ్యాటిగ్యూ లైఫ్ ఆఫ్ ఏ పార్ట్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై అని అడిగాడు. సో ఈ మనం కిందనిచ్చినట్లలోని ఫ్యాటిగ్యూ లిమిట్ని ఇంక్రీజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఏది వాడుతాం, ఎలక్ట్రోప్లేటింగా, పాలిషింగా, కోటింగా, షార్ట్ పీనింగా. ఇందులో కళ్ళు మూసుకొని పెట్టచ్చు మనం. షార్ట్ పీనింగే మనం ద్వారా మనం ఫ్యాటిగ్యూ లిమిట్ అనేది ఇంక్రీజ్ అనేది చేయొచ్చు. ఓకే, సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, కిందని ఇచ్చినట్లలోనే డిఫరెంట్గా ఉండేది ఏంటి అని అడిగాడు. ఫేదర్ కియా, శాడల్ కియా, వుడ్రఫ్ కియా అండ్ గిప్ హెడ్ కియా అని అడిగాడు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే శాడల్ కీ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది, ఆప్షన్ బి. ఓకేనా, ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఫెదర్కి, వుడ్రఫ్కి, గిబ్ హెడ్కి అన్నీ ఒకదానికి చెందినవే. సో శాడల్కి అనేది డిఫరెంట్. సో మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్ ద పిరమిడ్ ఇండెంటర్ ఎపెక్స్ ఈజ్ అని అడిగాడు. సో మనం హార్డ్నెస్ టెస్టింగ్లు చేస్తుంటాం కదా, దాని యొక్క స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి కదా, అలాగే విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్లో పిరమిడ్ ఇండెంటర్ ఎపెక్స్ ఈజ్ యాంగిల్ ఎంత మనకి క్వశ్చన్ అడిగాడు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి 136. సో ఇలాంటి బిట్స్ కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. మనకి స్టాండర్డ్ వాల్యూస్ ఈ అడిగితే డైరెక్ట్ పెట్టవచ్చు. 136 విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్లోని మనకి 136 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ట్యాపర్ ప్రొవైడెడ్ ఇన్ ట్యాపర్ కీ. సో మనం కీస్ చూసుకుంటే శాడల్ కీ, ట్యాపర్ కీ, అలాగే శాడల్ మనకి ఇంకా రిమైనింగ్ కీస్ ఉన్నాయి చూసారు ఇక్కడ, వుడ్రఫ్ కీ, గిబ్ హెడ్ కీ, ఫెదర్ కీ అని ఇలా కీస్ ఉంటాయి కదా. అందులో మనం ట్యాపర్ కీ కానీ తీసుకుంటే దాని యొక్క ట్యాపర్ రేషియో ఎంత అని చెప్పి ఈ క్వశ్చన్ అనేది అడిగాడు. సో మనకి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1:100లో ఉంటుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1:100, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీ హ్యావ్ సెల్ఫ్ అలైనింగ్ ప్రాపర్టీ. ఓకేనా, సెల్ఫ్ అలైనింగ్ ప్రాపర్టీ దేనికి, బార్త్కి, కెనడీకి, లూయిస్కి అండ్ వుడ్రఫ్కి. సో ఇందులో వచ్చేసరికి బార్త్కి, దీనికి సెల్ఫ్ అలైనింగ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీ హ్యావ్ సెల్ఫ్ అలైనింగ్ ప్రాపర్టీ అంటే బార్త్కి, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. చూడండి 15th వన్, ద మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ బుస్సెస్ ఇన్ ది బుస్డ్ పిన్ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్. అంటే ఇప్పుడు మనం ఫ్లెక్సిబుల్ కప్లింగ్ చేసేటప్పుడు బుస్సెస్ యూజ్ చేస్తాం కదా, బుస్ పిన్ అనేది, ఆ పిన్ ఏ మెటీరియల్తో తయారవుతుంది అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగాడు. సో ఇందులో వచ్చేసి ఏ గన్ మెటలా, బి ప్లాస్టికా, సి రబ్బరా, డి అల్యూమినియం అని అడిగాడు. సో ఇందులో మనకి బుస్ పిన్ అనేది మనకి రబ్బర్తో తయారవుతుంది. ఫ్లెక్సిబుల్ కప్లింగ్లో మనకి రబ్బర్ మెటీరియల్తోని మనకి తయారవుతుంది. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి, ఏ స్లీవ్ ఆర్ మఫ్ కప్లింగ్ ఈజ్ డిజైన్డ్ యాజ్. స్లీవ్ మఫ్ కప్లింగ్ మనం చూసుకున్నట్టయితే, మనం కప్లింగ్స్ చూసారా, స్లీవ్ ఆర్ మఫ్ కప్లింగ్ చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి చూడండి వాటర్ పైప్స్ అవనివ్వండి, గ్యాస్ పైప్స్ అవనివ్వండి, ఏవైనా ఫ్లూయిడ్స్ వెళ్ళేవి ఉంటాయి కదా, అక్కడ ఏ కప్లింగ్స్ ఎక్కువగా వేస్తాం, స్లీవ్ కప్లింగ్, మఫ్ కప్లింగ్స్ అవి ఎక్కువగా యూస్ చేస్తాం, ఫ్లాన్స్ అవి యూజ్ చేస్తాం. సో వాటికి ఏ సాఫ్ట్స్కి యూజ్ చేస్తాం, సాలిడ్ సాఫ్ట్సా, హాలో సాఫ్ట్స్కా, థిక్ సిలిండర్స్కా, స్ట్రట్స్కా, దేనికి యూజ్ చేస్తాం, స్లీవర్ మఫ్ కప్లింగ్. మనకి ఇక్కడ మనకి హాలో సాఫ్ట్స్కి ఈ స్లీవర్ మఫ్ కప్లింగ్ అనేది మనం హాలో సాఫ్ట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ద క్రస్ట్ డయామీటర్ ఆఫ్ ఏ స్క్రూ థ్రెడ్ ఈ సేమ్ యాజ్. క్రస్ట్ డయామీటర్ అంటే స్క్రూకి స్క్రడ్ థ్రెడ్ అంటే స్క్వేర్ ఉంటుంది, పిచ్ సర్కిల్ డయామీటర్ ఉంటుంది, అడెండమ్ డేడమ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందులో క్రస్ట్ డయామీటర్ ఆఫ్ ఈ స్క్రూ థ్రెడ్ అంటే క్రస్ట్ డయామీటర్ దేనికి ఈక్వల్గా ఉంటుంది, కోర్ డయామీటరా, రూట్ డయామీటరా, మేజర్ డయామీటరా, డి మైనర్ డయామీటరా అని అడిగాడు. సో క్రస్ట్ డయామీటర్ అనేది ఏంటంటే మేజర్ డయామీటర్, అంటే అడెండమ్ చూసుకున్నాం కదా, అడెండమ్ సర్కిల్ అదే మనకు మేజరు. సో అదే క్రస్ట్ పైన టీత్ పైన మనకి తిన్నుగా సూదిగా ఉంటుంది కదా, అది మనం క్రస్ట్ డయామీటర్ అంటాం. ఆ క్రస్ట్ డయామీటర్ మనకి మేజర్ డయామీటర్ అని కూడా అంటాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి అనేది ఆన్సర్. క్రస్ట్ డయామీటర్ ఆఫ్ స్క్రూ థ్రెడ్ ఇస్ సేమ్ యాజ్ మేజర్ డయామీటర్. ఓకే, ఇప్పుడు ఇఫ్ పి ఈజ్ ద పిచ్ ఆఫ్ స్క్వేర్ థ్రెడ్. ఇప్పుడు స్క్వేర్ థ్రెడ్ తీసుకోమన్నాడు, దాని తాలూకు పిచ్ పి అనుకుందాం, దాని డెప్త్ ఆఫ్ థ్రెడ్ డి. సో దాని తాలూకు డెప్త్ అనేది
డెప్త్ థ్రెడ్ డెప్త్ అనేది డి అనం ఈజ్ గివెన్ బై. సో మనకి ఇక్కడ ఫార్ములా ఉంది, పిచ్ ఆఫ్ స్క్వేర్ థ్రెడ్ అండ్ డెప్త్ ఇస్తే కనుక మనకి కాన్స్టెంట్ ఫార్ములా అదేంటంటే 0.5p. ఓకేనా, ఆప్షన్ ఏ వచ్చేసి ఆన్సర్ 18th వన్కి 0.5p. నెక్స్ట్ వచ్చేసి ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ సెల్ఫ్ లాకింగ్ స్క్రూ. సో సెల్ఫ్ లాకింగ్ స్క్రూల తాలూకా మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత అని అడిగాడు. సో దీంతో మ్యాక్సిమం సెల్ఫ్ లాకింగ్ ఎంత 50%. సో 50% అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ఇండియన్ బాయిలర్ రీసెర్చ్, ఐబిఆర్ అంటే ఇండియన్ బాయిలర్ రీసెర్చ్లో ద థిక్నెస్ ఆఫ్ బాయిలర్ సెల్ ఈజ్ నాట్ లెస్ దెన్, అంటే మన ఇండియన్ ప్రకారం మనకి బాయిలర్ యొక్క థిక్నెస్, బాయిలర్ ఉంటుంది కదా మనం ప్లేటు యొక్క థిక్నెస్ ఎంతకన్నా తక్కువ ఉండకూడదు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. నాట్ టు బి లెస్ దెన్ అంటే మినిమం థిక్నెస్ ఎంత అని అడిగాడు. సో మన వచ్చేసి బాయిలర్ థిక్నెస్ స్టాండర్డ్స్ ప్రకారం ఎంత అంటే 7 mm. ప్లేట్ యొక్క థిక్నెస్ అనేది 7 mm కన్నా తక్కువ ఉండకూడదు. ఓకేనా, ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిజరబుల్ మెటీరియల్ ఫర్ రివెట్స్. రివెట్స్కి కిందనిచ్చు ఆప్షన్స్లో మనకి రివెట్స్ వాడని మెటీరియల్ ఏది అంటే రివెట్స్లో కొన్ని మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, అంటే స్టీల్ అనో లేదా కాపర్ అనో బ్రాంజ్ అనో అల్యూమినియం ఇలా వాడుతూ ఉంటాం కదా. అయితే రివెట్స్కి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, కిందనిచ్చిన 4 ఆప్షన్లో మనం వాడని మెటీరియల్ ఏది రివెట్స్కి? మైల్డ్ స్టీలా యూజ్ చేస్తాం మనం, మైల్డ్ స్టీల్ రివెట్స్కి యూజ్ చేస్తాం. క్యాస్ట్ ఐరన్ ఎప్పుడు కూడా యూజ్ చేయం, ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ అనేది బ్రిటల్ మెటీరియల్, పగిలిపోద్ది. సో రివెట్స్కి మనకి లైఫ్ టైం ఉండే జాయింట్, అది స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలి. సో క్యాస్ట్ ఐరన్ అనేది యూజ్ చేయం. సో అల్యూమినియంకి స్ట్రెంత్ ఎక్కువ, సో రివెట్స్ అని యూజ్ చేస్తాం. సో కాపర్కి కూడా అంతే, దానికి డక్టిలిటీ పవర్ ఉంటుంది, మ్యాలిబిలిటీ పవర్ ఉంటుంది, స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాపర్ యూజ్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది క్యాస్ట్ ఐరన్. ఆప్షన్ బి అనేది ఆన్సర్. క్యాస్ట్ ఐరన్ అనేది రివెట్స్కి యూజ్ చేయం, ఎందుకంటే అది బ్రిటల్ మెటీరియల్ కాబట్టి మనకి ఈజీగా పగిలిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ద డయామీటర్ ఆఫ్ రివెట్ విల్ బీ ఇఫ్ ప్లేట్ థిక్నెస్ ఈజ్ 8 mm. చూడండి, ఒకవేళ మనకి రివెట్ యొక్క ప్లేట్ యొక్క థిక్నెస్ 8 mm ఉంటే రివెట్ తాలూకు డయామీటర్ ఎంత ఉండాలి అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. మనకి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటో చూడండి. మనకి ఇలాగ థిక్నెస్ ఇచ్చి మనకి డయామీటర్ ఆఫ్ రివెట్ కనుక్కోమన్నప్పుడు మనకి ఫార్ములా ఉంటుంది, అదేంటంటే 6 × √t అనే ఫార్ములా ఉంటుంది. సో d = 6 × √t. సో మనం ఇక్కడ చూడండి 6 × √2, 6 ఇంటూ థిక్నెస్ ఎంత ఇచ్చాడు, 8 mm ఇచ్చాడు. సో 8 mm ఇచ్చినప్పుడు మనం ఇక్కడ 6 × √8 మనం క్యాలిక్యులేటర్లో చేసినట్టయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 16.97 అనేది వస్తుంది. సో 16.97 mm అనేది డయామీటర్ రివెట్ తాలూకా డయామీటర్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఆప్షన్ అనేది సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మనకి ఇది డయామీటర్ ఆఫ్ రివెట్ విల్ బి ప్లేట్ ఆఫ్ థిక్నెస్ ఈజ్ 8 mm అన్నాడు. ఓకేనా, ప్లేట్ యొక్క థిక్నెస్ ఇచ్చి రివెట్ తాలూకా డయామీటర్ కనుక కనుక్కోమంటే గుర్తుపెట్టుకోండి, ఫామ్లో వచ్చేసి 6 × √t అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇన్ ఏ ఫిల్లెట్ వెల్డెడ్ జాయింట్ ద వీకెస్ట్ ఏరియా ఆఫ్ ద వెల్డ్ అడిగాడు. సో మనం ఇప్పుడు ఇలా వెల్డింగ్ ఉంది, సో ఫిల్లెట్ వెల్డింగ్ వేస్తున్నాం. సో ఇలా ఫిల్లెట్ వెల్డ్ వేసినప్పుడు ఆ పోర్షన్స్ ఉంటాయి, టాయ్, రూట్, థ్రోట్, ఫేస్. ఇది ఫేస్, ఇక్కడికి వచ్చేసి రూట్. సో టాయ్ ఇది ఇక్కడ ఉంటుంది, ఎడ్జెస్ టాయ్ అనేది. సో థ్రోట్ అనేది ఇక్కడ ఎడ్జెస్లో ఉంటుంది కదా, ఎడ్జ్లోని ఈ ఎక్కడ థ్రోట్ అనమాట, ఈ ఎడ్జ్లోని. సో అలాగా ఇచ్చిన మొత్తం ఆ 4 పాయింట్స్లో వీకెస్ట్ ఏదని అడిగాడు. సో ఇన్ ఏ ఫిల్లెట్ వెల్డెడ్ జాయింట్ ద వీకెస్ట్ ఏరియా ఆఫ్ వెల్డ్ అని అడిగాడు. ఆప్షన్ ఏ టాయా, రూటా, థ్రోటా, డి ఫేస్ అని అడిగాడు. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో థ్రోట్ దగ్గర మనకి చాలా వీక్గా ఉంటుంది, ఆ ఒక జాయింట్ అనేది చాలా వీక్గా ఉంటుంది అని చెప్పి మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రిక్షన్ క్లచ్. మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఫ్రిక్షన్ క్లచ్ కాదు అని అడిగాడు. సో ప్లేట్ క్లచ్ వచ్చేసి మనం బైక్స్లో యూజ్ చేస్తాం, అది ఫ్రిక్షన్ క్లచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జా క్లచ్ అంటే ఏంటి, మనకి జాస్ ఉంటాయి కదా, హోల్ చేస్తుంది అనమాట, ఇది ఫ్లెక్సిబుల్ టైప్లో మనకి ఉంటుంది. నెక్స్ట్ కోన్ క్లచ్ కూడా మనకి ఫ్రిక్షన్ క్లచ్ టైపే. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ కూడా మనకి రొటేషన్, మనకి ఫేస్ టు ఫేస్ ఉంటుంది అటాచ్మెంట్. సో మనకి ఇక్కడ చూసుకుంటే
ప్లేట్ క్లచ్, కోన్ క్లచ్, సెంట్రిఫ్యూగల్ క్లచ్. సో ఈ 3 కూడా మనకి ACD ఈ 3 కూడా మనకి ఫ్రిక్షన్ క్లచ్ కిందే వస్తుంది. సో జా క్లచ్ చెప్పాం కదా, ఇది హోల్డ్ చేసుకుంటుంది ఫ్లెక్సిబుల్ టైప్లో. సో ఇది మనకు ఫ్రిక్షన్ మీద రన్ అవ్వదు, మనకి హోల్డ్ పట్టుకొని రొటేట్ చేస్తుంది. సో మనకి ఇందులో ఫ్రిక్షన్ క్లచ్ కాంది ఏంటి, ఆప్షన్ బి జా క్లచ్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ఇన్నర్ టు అవుటర్ రేడియస్ ఆఫ్ ఏ క్లచ్ ఈజ్ నార్మల్లీ టేకెన్ బిట్వీన్. సో క్లచ్కి అవుటర్ రేడియస్ ఇన్నర్ రేడియస్ తోలక రేషియో ఎంత ఉంటుంది అని అడిగాడు. దీనికి వచ్చేసి మనకి ఎంత ఉండాలి అని అడిగాడు బిట్వీన్. సో మనకి 0.6 నుంచి 0.7 వరకు ఉంటుంది రేషియో. అవుటర్ యొక్క రేడియస్ క్లచ్ తోలక అవుటర్ రేడియస్ అండ్ ఇన్నర్ రేడియస్కి యొక్క రేషియో ఎంత ఉంటుందంటే 0.6 to 0.7. నెక్స్ట్ వచ్చేసి ద టైప్ ఆఫ్ చైన్ యూజ్ ఇన్ మోటార్ సైకిల్. ఇది చాలా సింపుల్ బిట్. ఇది మనం మోటార్ సైకిల్స్లో యూజ్ చేసే చైన్ ఏది అంటే, ఇందులో కళ్ళు మూసుకొని పెట్టచ్చు, బుష్ రోలర్. సో బుష్ రోలర్ చైన్స్ అనేవి మనం మోటార్ సైకిల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇలాగే నెక్స్ట్ వీడియోలోని ఇంకో సబ్జెక్ట్స్ మీద 2014, 15, 2017 పేపర్స్ నుంచి వేరే సబ్జెక్టు బిట్స్ అన్ని తీసుకొని కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వైజాగ్ స్టీల్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, షేర్ చేయండి. అలాగే ఈ ఇంకా మన క్లాసెస్ చూడలేని వాళ్ళు ఎవరంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి ప్రతి క్లాసు చెప్పాను. అవన్నీ మీరు క్లాసెస్ చదివితే ఈ బిట్స్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో దీనివల్ల మనం ఈజీగా జస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి 20 to 30 బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. మీ అలాగే బుక్స్ కూడా చెప్పాను కదా, బుక్స్ మనకి ఆర్ఎస్ కుర్మి, ఆర్కే జైన్ అలా బుక్స్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎస్ ఒకటి, గేట్ ఒకటి, కోర్ వైపు వచ్చేపోతికి, అలాగే ఎస్ఎస్సి జేఈ ఒకటి, ఈ పేపర్స్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయండి. కోర్ బిట్స్ అంటే ఇప్పుడు గేట్లో 1 మార్క్ చూడండి, 3 మార్క్స్ 2 మార్క్స్ కాకుండా 1 మార్క్ బిట్స్ చూడండి. అలాగే ఐఎస్ కూడా థియరీ బిట్స్ ఉంటాయి కదా 1 మార్క్వి, అవి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ టెక్నికల్ వచ్చేపోతికి మీరు ఏం చేస్తారంటే IBPS బ్యాంక్ పేపర్స్ నుంచి అర్థమెటిక్ రీజనింగ్ తీసుకున్నట్టయితే కనుక మీకు బిట్స్ అనేవి వస్తాయి. సో ఓకేనా ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో సబ్జెక్ట్ చేద్దాం.